భారతదేశంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం అధికారికంగా ప్రారంభించింది. రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ మెగా డ్రైవ్ను ప్రారంభించి స్వస్థ నారీ విజన్ దిశగా భారత్ ఒక గొప్ప అడుగు వేసిందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 14 ఏళ్ల బాలికలకు గాడాసిల్ అనే క్వాడ్రివాలెంట్ టీకాను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పివి టైప్ 16, 18 వైరస్లతో పాటు జెనిటల్ వార్డ్స్కు కారణమయ్యే టైప్ 6, 11 రకాల నుంచి కూడా ఈ వ్యాక్సిన్ పూర్తి రక్షణ కల్పిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రతి ఏటా సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ఈ టీకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా మొదటి 3 నెలల పాటు దీనిని మిషన్ మోడ్లో ప్రతిరోజు అందుబాటులో ఉంచనున్నారు. ఆ తర్వాత సాధారణ టీకా కార్యక్రమాల్లో భాగంగా వీటిని క్రమం తప్పకుండా అందిస్తారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని, తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక సమ్మతి పొందిన తర్వాతే టీకా వేస్తారని అధికారులు వెల్లడించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు జిల్లా ఆసుపత్రుల్లో ఈ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఈ టీకాను ఎందుకు వేయించాలి, ఎవరికి అవసరం అనే అంశాలపై వైద్య నిపుణులు స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది హెచ్పివి వైరస్ సంక్రమణ వల్ల వస్తుంది. ఇది లైంగిక సంబంధాల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే బాలికలు వైరస్ బారిన పడకముందే, అంటే వారు యుక్త వయసులో ఉన్నప్పుడే 9 నుంచి 14 ఏళ్ల మధ్య ఈ టీకా వేయించడం వల్ల అత్యుత్తమ రోగనిరోధక శక్తి లభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. ఒకసారి వైరస్ సోకిన తర్వాత వ్యాక్సిన్ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి ముందస్తు జాగ్రత్తే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం 14 ఏళ్ల బాలికలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ ప్రైవేట్ మార్కెట్లో 9 నుంచి 26 ఏళ్ల వరకు ఉన్న యువతులు కూడా ఈ టీకా తీసుకోవచ్చు. క్యాన్సర్ బాధితుల సంఖ్యలో చైనా, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉండటం, ఏటా 80,000 కొత్త కేసులు నమోదవుతుండటంతో ఈ టీకా కార్యక్రమం అత్యంత కీలకంగా మారింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముప్పు దాదాపు 90% వరకు తగ్గుతుందని అంతర్జాతీయ అధ్యయనాలు నిరూపించాయి. భారత్ ఇప్పటికే 50 కోట్ల డోసుల పంపిణీ అనుభవం ఉన్న టీకాలని వాడుతుండటంతో దీని భద్రతపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా భరోసా ఇచ్చింది. టీకా వేసిన తర్వాత ఇంజెక్షన్ చేసిన చోట స్వల్ప నొప్పి లేదా వాపు వంటి సాధారణ లక్షణాలు మినహా ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయితే 2040 నాటికి దేశంలో క్యాన్సర్ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు.